యెహోవాకు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినెవె మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. యోనా గ్రంథము 1వ అధ్యాయం 1-3 యెహోవా యోనాను నినెవె వెళ్ళమని చెప్తే యోనా దేవుని మాటను కాదని తర్షీషునకు టికెట్ తీసుకున్నాడు. మరొక పట్టణానికి పోవాలని ప్రయత్నిస్తున్నాడు. అతడు పారిపోవడానికి కూడా ఓడ సిద్ధంగా ఉంచబడి ఉన్నది. త్వరగా వెళ్ళి తర్షీషునకు వెళ్ళే ఓడలో పడుకోవడానికి కావాల్సినంత స్థలం కూడా దొరికింది. నేను ఏం చేసినా అద్భుతంగా అన్నీ కలిసి వస్తున్నాయని అనుకున్నటువంటి యోనా గారు ఇక్కడ మనకు కనబడుతున్నారు. మనం దేవునికి దూరంగా వెళ్ళాలని తలంచిన మరుక్షణము మనకు ప్రయాణానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు అపవాది సిద్ధం చేస్తూ ఉంటాడు. ఒకప్పుడు ఎంతో ప్రార్థన చేసేవారు, ఎంతో వాక్యం చదివేవారు, చేతిలో ₹1 కూడా ఉండేది కానటువంటి వారు ప్రార్థన చేయడం, వాక్యం చదవడం మానేసినప్పటికీ దేవునికి మందిరానికి దూరమైనప్పటి నుంచి ఉద్యోగంలో దీవెన, వ్యాపారంలో లాభం, చేతి నిండా డబ్బులే డబ్బులు అని తలంచుచున్నావా? అయితే ఒక సత్యం గుర్తుపెట్టుకో, సైతాను నిన్ను కుటుంబాన్ని నిన్ను నాశనం చేయడానికే అన్యాయపు ఆశీర్వాదాలను నీకు ఎరగా వేస్తున్నాడు. పెద్ద చేపను పట్టుకోవాలంటే చిన్న ఎర వేయాలి కదా, అదే సాతాను చేస్తున్నాడు. నీవు సైతాను మాయలో చిక్కుకొని ఉన్నావు. దేవునికి దూరంగా ఉంటే ఆశీర్వాదమే అని అనుకోవద్దు. అది నిన్ను శాపానికి బలి చేయడానికి ఈరోజు ఆశీర్వాదంగా కనిపిస్తుంది. ఒకనికి యథార్థముగా కనిపించు మార్గం కలదు, కానీ అది తుదకు మరణానికి దారి తీస్తుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ బైబిల్ సెలవిస్తున్నది. కావున అన్యాయపు ఆశీర్వాదాల మాయలో పడి దేవునికి దూరం కావద్దని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు యోనాని నినెవెకు వెళ్ళి వారిని హెచ్చరించమని మాటలతో చెప్పినప్పుడు యోనా దేవుని మాటకు విలువనివ్వకుండా దూరముగా పారిపోతున్న సమయంలో దేవుడు ఆలోచన చేసి నా సేవకుడు మాటలతో వినేటట్లు లేడు, చేతులతో చెప్తానని తలంచి సముద్రం మీద పెద్ద గాలి పుట్టించినప్పుడు సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చింది. ఓడలో ప్రయాణం చేసేవారు అల్లాడుతూ ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. దానికి కారణం దేవునికి దూరంగా ప్రయాణం చేస్తున్న ఓ దేవుని భయం లేని సేవకుడు. ప్రియ దేవుని బిడ్డలారా, భర్తవై ఉన్న నీవు దేవుని చిత్తానికి, వాక్యానికి వ్యతిరేకముగా దేవునికి దూరంగా పరుగులు తీస్తున్నట్లయితే అది నీ కుటుంబానికి శాపముగా మారుతుంది. భార్యవై ఉన్న నీవు జ్ఞానము కలిగిన గుణవతి అయిన స్త్రీ వలె కాపురం చేయని పక్షములో నీ ఇల్లు అటు ఇటు కొట్టబడుతుంది. ఒకవేళ నీవు కలిగి ఉన్న నీ అవిధేయత వలన నీ కుటుంబం అటు ఇటు కొట్టబడుతుంటే, మీ ఇంట్లో అశాంతి, అసమాధానం రాజ్యమేలుతుంటే ఎందుకని ఈరోజే నీ హృదయాన్ని పరిశీలించుకోవద్దు? దేవుని క్షమాపణ పొందుకొని నీ కుటుంబాన్ని కట్టుకోకూడదు? నీ వలన నీ కుటుంబం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి తప్ప నీవు నీ కుటుంబానికి శాపాన్ని తెచ్చేవానిగా ఉండకూడదు. ఓడ అటు ఇటు కొట్టబడుతున్న సమయంలో అందులో ఉన్న నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించుచుండెను. కానీ జీవముగల దేవునిని సేవిస్తున్న ఆత్మీయుడైన ప్రార్థించవలసిన ప్రవక్త ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థనా జీవితాన్ని సమాధి చేసి ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. ప్రార్థన జీవితం కలిగి ఉండని వ్యక్తి దేవునికి దూరం అవుతాడు. దేవునికి దూరమయ్యే వ్యక్తి ప్రార్థన చేయలేడు. అప్పుడు అన్యుడైన ఓడ నాయకుడు యోనా దగ్గరకు వచ్చి, ఓ నిద్రపోతా, నీకేమి వచ్చింది? లేచి నీ దేవునికి ప్రార్థించుము,
మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. ఒక ఆత్మీయుడు లేదా ప్రవక్త ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకపోవడం వలనే కదా ఒక అన్యుడు వచ్చి నిద్రపోతా నీకేం వచ్చినదని ప్రశ్నిస్తున్నాడు. ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానం! యోనా అనుకొని ఉండవచ్చు, దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్న నాకు అన్నీ కలిసి వస్తున్నాయి, కానీ అది ఎంతో కాలం సాగలేదు. దేవుడు కన్ను ఎర్రచేస్తే సమయం వచ్చినప్పుడు తన చుట్టూ ఉన్న వాతావరణం ఒక్కసారిగా వ్యతిరేకంగా మారిపోయింది. తన బ్రతుకు బ్రద్దలైంది. ఆ రోజు నీ జీవితంలో రాకమునుపే దేవునికి, ఆయన చిత్తానికి, వాక్యమునకు సంపూర్ణముగా లోబడి నీవు ప్రశాంతముగా జీవించు. ఆ ప్రశాంతతను నీ యొక్క తోటి వారికి పంచు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.